హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ కావాలనే వారికి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చేసిందండి. కేంద్ర విద్యాలయాల్లో కేవీఎస్లో ఏకంగా 987 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. నెలకు మంచి జీవితము, అది కూడా సొంత రాష్ట్రంలోనే పనిచేసే అవకాశం. అసలు ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్ పోస్టులు ఎవరికి ఇస్తారు? ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపికయ్యే ఛాన్స్ ఉందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు, స్కూల్ లిస్ట్ మరియు అప్లై చేసే విధానం క్లియర్గా చూద్దాం. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? నోటిఫికేషన్ చూసుకుంటే మనకు 21 జనవరి 2026 రోజు ద డిప్యూటీ కమిషనర్ డైరెక్టర్ కేంద్రీయ విద్యాలయ సంఘం నుంచి ఈ ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఫర్ ద స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి 987 పోస్టులకు సంబంధించి విడుదల చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ హైలైట్స్ మెయిన్గా చూసుకుంటే మనం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ హెడ్ ఆఫీస్ నుండి స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 987 కొత్త పోస్టులకు ఆమోదం వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు కేంద్రీయ విద్యాలయాల పోస్టింగ్లు కూడా ఉన్నాయి. ఈ పోస్టులన్నీ స్కూల్ వారీగా భర్తీ చేయబడతాయి. వెంటనే మీ దగ్గరలోని కేవీఏని సంప్రదించండి. ఇక వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే 987 పోస్టులు ఉన్నాయి. అందులో వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేటర్ కింద టీజీటీ 493 ఉన్నాయి అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పీఆర్టీ కింద 494 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలలో మంజూరు చేయబడ్డాయి. ఇక శాలరీ విశేషానికి వస్తే స్పెషల్ ఎడ్యుకేటర్కు టీజీటీ అండ్ పీఆర్టీ వారికి ప్రస్తుతం ఈ పోస్టులను కాంట్రాక్చువల్ బేసిస్ మీదనే భర్తీ చేయబడుతుంది. అది కూడా పేమెంట్ ఫ్రమ్ ద స్కూల్ ఫండ్ నుంచి వారికి శాలరీ రూపంలో ఇస్తారు. అంచనా వేతనం వచ్చేసి ఎక్స్పెక్టెడ్ శాలరీ వచ్చేసి పీఆర్టీ గ్రేడ్ వారికి నెలకు సుమారు 21,250 రూపాయలు ఉండవచ్చు అండ్ టీజీటీ గ్రేడ్ వారికి నెలకు సుమారుగా 26,250 రూపాయలు ఉండవచ్చు అని చెప్తున్నారు. హార్డ్ స్టేషన్, వెరీ హార్డ్ స్టేషన్లకు వేతనం ఇంకా ఎక్కువగా ఉండవచ్చు అని చెప్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ యొక్క పోస్టులకి ఏంటంటే చూసుకుంటే స్పెషల్ ఎడ్యుకేటర్కి వచ్చేసి ఇంటర్మీడియట్ 10+2లో 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసి ఉండాలి లేదా ఈక్వలెంట్ అర్హత అనేది ఉండాలి. ఆర్సీఐ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి, అది తప్పనిసరిగా ఉండాలి. ఇక చూసుకుంటే స్పెషల్ ఎడ్యుకేటర్ కింద ఏదైనా డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయిన వారు ఉండాలి. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా బీఈడి జనరల్ ప్లస్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది వారికి అర్హత అనేది తప్పనిసరి అండ్ ఆర్సీఏలో రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి ఏదైతే ఉండాలంటే కేంద్రీయ విద్యాలయ నిబంధనల ప్రకారం యాజ్ పర్ ద కేవీఎస్ నామ్స్ ప్రకారం పీఆర్టీ పోస్టులకు మ్యాక్సిమం వచ్చేసి 30 years అండ్ టీజీటీ పోస్టులకు మ్యాక్సిమం వచ్చేసి 35 years ఉండాలి. అలాగే చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి సడలింపు అనేది ఉంటుందని చెప్తున్నారు నోటిఫికేషన్లో. ఇక ఏ అనుభవం కావాలి, ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఈ పోస్టులకు ఒక మంచి శుభవార్త ఏంటంటే ఫ్రెషర్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్గా చూసుకుంటే కావాల్సిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ సిడబ్ల్యూఎస్ఎన్ పని చేసిన అనుభవం ఉంటే ఇంటర్వ్యూలో ప్రాధాన్యత ఇస్తారు. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద ఎవరైతే వర్క్ చేశారో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ తోటి వారికి స్పెషల్ అప్రూవల్స్ అండ్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్. ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమంలో బోధించగల సామర్థ్యం ఉండాలి. బౌద్ధ మీడియంస్లో చెప్పగలటువంటి సత్తా వారికి ఈ పోస్టులు అనేది అదనపు క్వాలిఫికేషన్ అవ్వచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే అప్లికేషన్ పరిశీలన జరుగుతుంది, అంటే స్క్రీనింగ్ చేస్తారు, తర్వాత షార్ట్ లిస్టింగ్ చేస్తారు, ఇంటర్వ్యూ ఇండైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్లో ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఆయా స్కూల్ వారీగా స్కూల్ లెవెల్ భర్తీ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఓన్లీ డైరెక్ట్ ఇంటర్వ్యూసే కండక్ట్ చేస్తారు. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే ఇది కేవీఎస్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన పోస్టుల మంజూరు ఆర్డర్. నేను ఇందాక చూపించిన నోటిఫికేషన్, ద ఆర్డర్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై ద కేవీఎస్ హెడ్ ఆఫీస్ నుంచి. రిక్రూట్మెంట్ కోసము మీరు మీ జిల్లాలోని కేంద్రీయ విద్యాలయ వెబ్సైట్ను తరచుగా చెక్ చేస్తూ ఉండాలి అనౌన్స్మెంట్ సెక్షన్స్ కోసం, ఎందుకంటే డ్రాఫ్ట్ అనేది ఆర్డర్ అనేది అన్ని స్కూల్స్లోకి వెళ్ళిపోయింది. వారు నోటిఫికేషన్ అనేది ప్రత్యేకించి ఆ జిల్లాల వారీగా రిలీజ్ చేశారు కాబట్టి మనం వెబ్సైట్ని తరచుగా విజిట్ చేస్తూ ఉండాలని చెప్తున్నాను.
స్కూల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వెబ్సైట్ నుండి బయోడేటా ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని సర్టిఫికెట్స్తో నేరుగా ఇంటర్వ్యూకి మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఇక అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఎటువంటి ఫీజు ఉండదు. నో ఫీజ్ విల్ బి కలెక్టెడ్ ఫర్ దిస్ పోస్ట్ హూ ఈజ్ గోయింగ్ టు అప్లై. సాధారణంగా స్కూల్ స్థాయిలో జరిగే కాంట్రాక్ట్ ఇంటర్వ్యూలకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక టెన్యూర్ మరియు బాధ్యతలు ఎటువంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుందంటే టెన్యూర్ వచ్చి రెగ్యులర్ టీచర్ జాయిన్ అయ్యే వరకు లేదా విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు కాంట్రాక్ట్ ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యమైన రోల్స్ వచ్చేసి CWSN చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లలను గుర్తించడము, వారి కోసం IEP ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ అనేది తయారు చేయడము అండ్ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడము మరియు బిహేవియర్ మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉండాలి. వేకెన్సీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయంటే ఈ క్రింది స్కూల్స్లో పోస్టులు మంజూరు అయ్యాయి. హైదరాబాద్ రీజన్ లిస్ట్ వచ్చేసి విశాఖపట్నంలో వచ్చేసి స్టీల్ ప్లాంట్, వాల్టేర్, INS కళింగ, మల్కాపురం, NID, నౌసీనాబాగ్, శ్రీ విజయనగర్లో విశాఖపట్నంలో ఉన్నాయి. ఇతర జిల్లాలకు చూసుకుంటే విజయవాడలో 192, తిరుపతి 192, గుంటూరు, కర్నూలు, ఒంగోలు, నెల్లూరు, కడప, రాజమండ్రి, శ్రీకాకుళం, అనంతపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం అలాంటి జిల్లాలలో ఈ పోస్టులు అనేది అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ ఉన్న వారు ఖచ్చితంగా అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇక తెలంగాణ రీజన్కి వచ్చేసి హైదరాబాద్లోని గచ్చిబౌలి, గోల్కొండ 192, ఉప్పల్ 192, బేగంపేట్, హకీంపేట్, డుండిగల్ 192, బొలారం, CRPF, బర్ఖాస్, NAP, శివరాంపల్లి, బోయిన్పల్లి, పికెట్, తిరుమలగిరి, కంచన్బాగ్లో ఉన్నాయి. జిల్లాలు చూసుకుంటే మనకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, భువనగిరి, నల్గొండ, రామగుండం, NTPC, మంచిర్యాల జిల్లాలలో ఈ పోస్టులు అనేది ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి సొంత జిల్లాలో పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఇంపార్టెంట్ డేట్స్ టు రిమెంబర్ వచ్చేసి ఆదేశాలు జారీ అయిన తేదీ వచ్చేసి 21 జనవరి 2026 అఫీషియల్ ఆర్డర్ అనేది విడుదల చేశారు. ఇక ఇంటర్వ్యూ తేదీలు చూసుకుంటే సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో అయ్యే స్కూల్స్ ప్రకటన విడుదల చేస్తాయి. ఇవి టెంటేటివ్లీ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. వెంటనే అప్రమత్తంగా ఉండండి. కంటిన్యూస్గా వెబ్సైట్ని ఫాలోఅప్ చేస్తుండండి. ఇక చివరి తేదీ వచ్చేసి లాస్ట్ డే టు అప్లై ఈజ్ యాజ్ పర్ ద లోకల్ స్కూల్ నోటిఫికేషన్. అక్కడ లోకల్లో ఉన్న స్కూల్స్ ఎప్పుడైతే స్కూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారో దాన్ని బట్టి మనం ఆ స్కూల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలని చెప్తున్నారు. ప్రతి స్కూల్కి వేరు వేరు తేదీలు ఉంటాయి, ఒకే తేదీ ఉండదు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజు మీ దగ్గరలోని KV స్కూల్ వెబ్సైట్ చూడండి లేదా స్కూల్ నోటీస్ బోర్డు చెక్ చేస్తుండండి. డోంట్ మిస్ దిస్ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్ టు ద జాబ్ ఆస్పిరెంట్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో ఉద్యోగం అవసరం ఉన్న మీ స్నేహితులకు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పనిసరిగా షేర్ చేయండి. మీరు ఏ జిల్లా జాబ్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.